ఈ రోజు సబ్సిడరీ బుక్స్ లో నెక్స్ట్ మోడల్ సేల్స్ రిటర్న్ బుక్ అనేది చెప్దాం. ఇంతకీ సేల్స్ రిటర్న్ అంటే ఏంటి అంటే, కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్న సరుకు నుంచి రిటర్న్స్ అనేవి పంపితే దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే సేల్స్ రిటర్న్ అనేది చెప్పచ్చు. సేల్స్ రిటర్న్ ని మనం రిటర్న్ ఇన్వాయిస్ అని కూడా పిలవడం జరుగుతుంది. సేల్స్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో సంస్థకు సంబంధించి అవన్నీ కూడా ఒక బుక్ లో ప్రిపేర్ చేస్తారు. దాన్ని మనం ఏమంటున్నాం అంటే సేల్స్ రిటర్న్ బుక్ అనేది చెప్తున్నాం. సేల్స్ రిటర్న్ బుక్ కి ఇంకొక పేరు ఏంటంటే రిటర్న్ ఇన్వాయిస్ బుక్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సేల్స్ రిటర్న్ కి సంబంధించి ఒక ప్రాబ్లం అనేది చేద్దాం. ప్రాబ్లం చదువుదాం. ప్రిపేర్ సేల్స్ రిటర్న్ బుక్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఇచ్చిన ట్రాన్సాక్షన్ నుంచి సేల్స్ రిటర్న్ బుక్ అనేది ప్రిపేర్ చేయండి అనేసి చెప్తున్నారు. 2012 ఏప్రిల్ 4th గూడ్స్ రిటర్న్ బై ముఖేష్. ముఖేష్ నుంచి వాపసు వచ్చిన సరుకు అనేసి చెప్తున్నాం. ఎంత ఉంది అంటే 800. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బై అని ఉంది. బై అని మనకి ఎప్పుడు ఉంటుంది అంటే సేల్స్ రిటర్న్ అప్పుడు మనకి బై అనేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏప్రిల్ 10th సురేష్ రిటర్న్ గూడ్స్. సురేష్ నుంచి సరుకు వాపసు అనేసి చెప్తున్నాం. ఎంత ఉంది అంటే మనకి 500 ఉంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనం చూస్తే ఏప్రిల్ 13th రిటర్న్ గూడ్స్ బై ఫణి. ఫణి చేత రిటర్న్ వచ్చిన సరుకు అనేసి చెప్తున్నాం. అది ఎంత ఉంది అంటే మనకి 200 అనేసి చెప్తున్నాం. అంటే గూడ్స్ రిటర్న్ బై పవన్. పవన్ నుండి వాపసు వచ్చిన సరుకు అనేసి చెప్తున్నాం. ఎంత ఉంది అంటే మనకి 200 ఉంది. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అన్ని మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది.